గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. విజయవాడలో థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. మేము అక్కడికైతే వచ్చేసాం. ఇది ఎక్కడ అంటే పీవీపీ ఆపోజిట్ రోడ్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో అయితే పెట్టారు. సో లోపల ఏమేమి ఉంటాయో నాతో పాటు మీరు కూడా చూసండి. ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి మంచి దివాన్ సెట్స్, సోఫా సెట్స్, అలాగే టీపాయ్స్, డైనింగ్ టేబుల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అలాగే ఓల్డ్ మోడల్ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. అదే పాతకాలపు ఉయ్యాలలు, సోఫా సెట్స్ అయితే చాలా రకరకాల డిజైన్స్తో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా యూనిక్గా ఉన్నాయి. అలాగే రిక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి ఇంటీరియర్ అండి. ఇంటీరియర్ సంబంధించినవన్నీ కూడా చాలా యూనిక్గా ఉంది. ఈ ఉయ్యాలైతే చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడ విజయవాడలో బయట అయితే ఎక్కడ చూడలేదు. సో చాలా యూనిక్గా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ. ఇంకా అలాగే పిల్లలకి ఇష్టమైన బెడ్స్ కూడా ఉన్నాయి. వినాయక చవితి కాబట్టి వినాయకుడిని అయితే పెట్టారు. ఇంకా అలాగే ఇవి నేమ్ బోర్డ్స్ అనమాట. మనకి ఏం కావాలంటే అక్కడ బోర్డు మీద పెట్టి మన నేమ్ అయితే రాస్తారు. సో మీకు కావాలంటే తీసుకోండి. ఇంక ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ అండి. అదే మనం మూవీస్లో చూస్తాం కదా, స్విమ్మింగ్ పూల్ పక్కన బీచ్ దగ్గర చైర్స్, ఆ చైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్ అండి. అదే చిన్న చిన్న సోఫా మీదవి అలాగ క్లీన్ చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాక్యూమ్ క్లీనర్స్ అనమాట. అలాగే ఫేషియల్ స్టీమర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొరియా అక్కడ దొరుకుతాయి కదా, చైనాలో, కొరియాలో, ఆ టైప్ అనమాట. ఆ మోడల్స్ అన్నీ అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ ఆన్లైన్లో మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, వీళ్ళు మనకి చూపిస్తున్నారనమాట ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఇంక ఇక్కడ వచ్చి వాల్ హ్యాంగర్స్ అన్నీ, అలాగే క్లాక్స్ కానీ ఇలాగా డిజైన్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్స్కి వాల్ హ్యాంగర్స్ అని అని చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్స్. చూసారా ఎంత పెద్ద చెస్ బోర్డు, చాలా బాగున్నాయి. అలాగే రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి, ఐడియల్స్ ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి 3D పిక్చర్స్ అండి. 3D పిక్చర్స్ చాలానే ఉన్నాయి. లయన్, టైగర్ అని, హార్సెస్ అని 3D పిక్చర్స్ ఉన్నాయి. చూడండి అది ఎలా చూపిస్తున్నారు. దగ్గర పెడుతుంటే ఎక్కువగా కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తుంటే ఒకటే పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. చూసారా, ఇవైతే చాలా ప్రైజెస్ అయితే చెప్పారు. ఇంక ఇవన్నీ మన షోకేస్లో పెట్టుకునే ఐటమ్స్ అనమాట. రాధాకృష్ణ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇంకా అలాగే ఈ బెడ్షీట్స్ అనమాట. నాకు ఇవైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఇంకా పిల్లలకైతే గేమ్స్ కూడా ఉన్నాయండి. వుడెన్ చెస్ గేమ్స్ అని, స్నేక్ అండ్ ల్యాడర్స్ అని, లూడో అని, ఇలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే అష్టాచెమ్మ, మన పాతకాలం అష్టాచెమ్మ కూడా ఉన్నాయి. ఇవి క్లాత్ టైప్ అనమాట. క్లాత్ టైప్ పేపర్స్, ఇటు రీయూజబుల్ కూడా అవుతాయి. చాలా బాగుంది. ఇంక ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మన కిచెన్లో ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడేది అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ, 150 రూపీస్. అది ఇలాగ హ్యాంగ్ చేసుకుంటానే మనకు కాడలు లేని గిన్నెలు పట్టుకోవడానికి అవ్వదు కదా, ఇలాగా హ్యాంగర్తో అయితే పట్టుకోవచ్చు. గట్టిగా లాక్ అయితే అవుతుంది. ఇంక ఇది వచ్చి కాయిల్ టైప్ అండి. అదే దాంట్లో కర్పూరం వేస్తే మొత్తం ఆవిరికి మొత్తం దోమలన్నీ పోతాయంట. ఇంక చూసారా మసాజర్, ఇది చైనా వాటిల్లో ఆన్లైన్లో తప్ప బయట అయితే ఎక్కడ దొరకదు. సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు. ఇవి గ్రిల్స్ అనమాట. గ్రిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టి గ్రిల్స్. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చాపర్స్ అని, గ్రిల్స్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కిచెన్లో ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది లేడీస్ ఎవరికైనా సరే. ఇంకా ఇలాగే ఇక్కడ క్లీనింగ్ ఐటమ్స్, డిఫరెంట్ క్లీనింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కార్పెట్ క్లీన్ చేసుకోవడానికి,
అలాగే ఇవన్నీ క్లీనింగ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంక ఇదైతే రోటీ మేకర్ అండి. ఇదైతే నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంటుంది. ఇక ఫైనల్గా ఇక్కడైతే చూసానంటే ఆన్లైన్లో చూసాను, బట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్ షేప్లోని చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఈ ప్రతి ఎగ్జిబిషన్లో చూసిందే మనం. సో ఇక్కడ కూడా పెట్టారు. ఇది ఆయిల్ ఫ్రీ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ ఆయిల్ లేకుండానే ఫ్రై అయిపోయాయి. సో ఇది అందులో వేస్తే, అలాగే 1 year వారంటీ ఉందంట దీనికి. వారంటీ సంగతి పక్కన పెడితే ఈ ఆయిల్ ఫ్రీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇవన్నీ బుక్స్ అండి, రకరకాల కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్, పిల్లలకి ఇష్టమైన బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన లేడీస్ సెక్షన్కి వెళ్ళిపోదాం. లేడీస్ సెక్షన్ అయితే మామూలుగా లేవండి ఐటమ్స్. చాలా అంటే చాలా ఐటమ్స్, అసలు మొత్తం సకాని అన్నీ లేడీస్వే ఉన్నాయి. ఈ హ్యాంగింగ్స్ అని, ఇయర్ రింగ్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని అన్నీ రకరకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తే ఏదో ఒకటి కొనకుండా అయితే వెళ్ళారండి లేడీస్ అయితే. అంత బాగున్నాయి అసలు కలెక్షన్. జ్యువెలరీ ఐటమ్స్ అయితే మనకి హైదరాబాద్లో దొరికినవి, కోల్కతాలో దొరికినవి, చాలా థాయిలాండ్లో దొరికినవి, అలాగే కొరియా ఐటమ్స్ కూడా ఉన్నాయి. కొరియా సిరీస్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట తీసుకోవడానికి. ఇది చూసారా, లేటెస్ట్గా బాగా ట్రెండీ అవుతుంది అనమాట. ప్లెయిన్ శారీస్ మీద వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి. ఇంకా అన్ని చుడిదార్స్, ఇలాగే ఇక్కడ నేమ్ ప్లేట్ అనమాట. అక్కడ 30 minutes మన పేరు ఇచ్చి ఒక 30 minutes వస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ జైపూర్ స్టైల్ అనమాట. ఇంక డ్రై ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. డిఫరెన్స్ ఏంటంటే కేజీ వచ్చి 6,000 అంట. 6,000, 5,000, 3,000, 4,000 ఇలాగ ప్రైస్ని బట్టి ఉన్నాయంటే. ఏంటి డిఫరెన్స్ అంటే ఆయిల్ కంటెంట్ అంటండి. ప్రైస్ పెరిగే కొద్దీ ఆయిల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందంట. ప్రైస్ తగ్గే కొద్దీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట దాంట్లోని. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది రేట్ అది, బట్ దేని క్వాలిటీ దాందే. This one actually made a solution there in the Bible. In this also oil content is more. Much more. This is pineapple one. సో లేడీస్కే కాదండి, జెంట్స్కి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అంటే టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇలాంటివి కొన్ని అయితే ఉన్నాయి. పాపం వాళ్ళ కోసం కూడా. అన్నీ మా కోసమే ఉంటాయి అలా. ఇంకా రకరకాల టాప్స్, ఆలియా కట్ టాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. రీసెంట్గా బాగా ట్రెండీ అవుతున్న ఆలియా కట్ టాప్స్ అనమాట. ఇంక ఇవన్నీ జ్యువెలరీస్ అండి. రకరకాల జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి.
ముత్యాల హారం అలాగే ముత్యాల బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ అనిపించాయి కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయండి. వేసుకున్నా సరే చాలా బాగున్నాయి అన్నమాట. ఎవరికైనా మంచి లుక్ అయితే ఇస్తున్నాయి. ఇంకేమని ఫ్రేమ్స్ అన్నమాట, డిజైనింగ్ ఫ్రేమ్స్. అబ్బాయిలు ఈ మీకే బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్సెస్. లెదర్ అండి నార్మల్. ఇంకా అలాగే మంచి మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అండి, చిన్నవి అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అలాగే షోకేస్ పీసెస్ అన్నమాట. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా గిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ కూడా చాలా అంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఈ విగ్ చూసారా, జస్ట్ ఎవరికైనా జడ వేసుకోవడం రాకపోయినా ఫ్యాషన్ డ్రెస్కి అయితే అలా పిలకేసి ఇలా తగిలిచ్చేయచ్చు అనమాట. సో ఇంతేనండి, మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూసేసారు కదా. ఒకవేళ వచ్చేటట్టయితే వచ్చి తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.